గమనించాలి. దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క ఆలోచనలను, దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చడంలో ఆసక్తిని చూపే వ్యక్తులు రేపటి దినాన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. రేపటి దినాన శ్రేష్టమైన బహుమతిని పొందుకుంటారు. రేపటి దినాన శ్రేష్టమైన పరలోక రాజ్యంలో యుగయుగాలు జీవిస్తారు. అంతే కదండి. దేవుని ఆజ్ఞలను, దేవుని ఆలోచనలను, దేవుని ఉద్దేశాలను నెరవేర్చడంలో ఆసక్తిని కనపరచాలి. చాలామంది వ్యక్తులు అన్నింటిలోనూ ఆసక్తిగా ఉంటారు, కానీ దేవుని విషయంలో నిర్లక్ష్యాన్ని కనపరుస్తుంటారు. అన్నింటిలో ఆసక్తిని కనపరుస్తారు, కానీ దేవుని విషయంలో నిర్లక్ష్యంగా జీవిస్తారు. గమనించాలి. దేవుని విషయంలో నిర్లక్ష్యంగా జీవిస్తే రేపటి దినాన ఘోరమైన నష్టాన్ని పొందే అవకాశం ఉంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో ఎంతోమంది భక్తులు దేవుని ఆజ్ఞలను, ఆలోచనలను, ఉద్దేశాలను నెరవేర్చడంలో ఆసక్తిని చూపించారు. శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. శ్రేష్టమైన స్థాయిలో నిలబడ్డారండి. ఎలా చెప్పగలుగుతున్నావు ఈ మాటను అడుగుతారేమో. పరిశుద్ధ గ్రంథంలో దానియేలు అనే భక్తుడు ఉన్నాడు. షడ్రకు, మెషకు, అబేద్నెగో అనే భక్తులు ఉన్నారు. వారు దేవుని ఆజ్ఞలు నెరవేర్చారండి. దేవుని ఉద్దేశాలు నెరవేర్చారండి. దేవుని ఆలోచన ప్రకారం జీవించారండి. ఫలితంగా శ్రేష్టమైన స్థాయిలో నిలబడ్డారు. శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. అందరికీ ఆదర్శంగా నిలబడ్డారు. మరి మన జీవితం ఎలా ఉన్నది? ఒకసారి ఆలోచించేద్దాం. మన జీవితాన్ని మార్చుకుందాం. దేవుని విషయంలో ఆసక్తి కలిగి జీవిద్దాం. రేపటిదిన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.